హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఫ్యాక్స్ అనమాట. నేను మీ రోజు మీ ముందుకు వచ్చేసి ఒక 1000x జూమ్ మైక్రోస్కోప్ అయితే తేవడం అయితే జరిగిందనమాట. ఆ మైక్రోస్కోప్ వచ్చేసి టీవీ రిపేర్స్కి కట్ట బోర్డ్స్ కాప్స్ కట్ట జూమ్ చేసి చూడడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను ఈరోజు ఆ మైక్రోస్కోప్ని అయితే కొన్నాను. జస్ట్ 1500 రూపీసే. నేను ఇప్పుడు మీకు వచ్చేసి కొన్ని మెటీరియల్స్ని ఇప్పుడు మైక్రోస్కోప్లో జూమ్ చేసి చూపిస్తాను. చూసి మీరు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. నేను వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది ఇంకోటి గైస్, ఇప్పుడు నేను ఆ మైక్రోస్కోప్ని మీకు వచ్చేసి అన్బాక్సింగ్ చేసేసి చూపించబోతున్నాను. చూడండి, నేను వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. జస్ట్ 1500 రూపీసే. మీరు కూడా అది మైక్రోస్కోప్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు కూడా బై చేయొచ్చు. ఇదిగోండి, వచ్చేసి మనకి ఇదే మైక్రోస్కోప్ అనమాట. దీనికి వచ్చేసి 1000x జూమ్ కెపాసిటీ అయితే ఉంటుంది. 1000x అయితే మైక్రోస్కోప్ జూమ్ చేయగలదు. ఇంకోటి మైక్రోస్కోప్లో కెమెరాస్ ఇంకా లైటింగ్కి ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి. మనకు వచ్చేసి దీనికి ప్రొటెక్టింగ్కి ముందు లెన్సెస్ కూడా ఉంటాయి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ లాంగ్కి కట్ట ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. ఇంకోటి ఇది వచ్చేసి యూఎస్బీ మైక్రోస్కోప్ అనమాట. దీనికి ఓటీజీ అయితే ఇస్తారు. దాని ద్వారా మన ఫోన్కి దేనికన్నా కంప్యూటర్కి కనెక్ట్ చేసుకుని మనం చూడొచ్చు. ఇంకోటి ఓటీజీ అనమాట. అది టైప్ సి కానీ దేనికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి దాని స్టాండ్ అనమాట. మనం స్టాండ్ మీద పెట్టుకుని కూడా జూమ్ చేసి చూసుకోవచ్చు. ఇదిగోండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా. ఇంకోటి ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్. నాకు చదివేంత ఓపికలేదు, మీకు కూడా చదువుకుంటే వచ్చేసి చదువుకోండి. ఇంకోటి వచ్చేసి యూజర్ మాన్యువల్ వచ్చేసి మీరు చూడొచ్చు. మనకు వచ్చేసి ఒక సీడీ డ్రైవర్ అన్నమాట. మీ కంప్యూటర్లో ల్యాప్టాప్లో కానీ మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం ఈ సీడీని ప్లే చేసి దీంట్లో డ్రైవర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మన ల్యాప్టాప్లోకి. అప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మనం చూడొచ్చు అనమాట, చేయొచ్చు. ఈ కెమెరా నుంచి ఇది మన ఫోన్కి అయితే బాగా కంపాటబుల్గా ఉంటుంది. మీరు కావచ్చు కంప్యూటర్ CPU నుంచి కనెక్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. 1500 రూపీస్ అయితే పడింది. మనకు వచ్చేసి బెస్ట్ ప్రైస్లో చెప్పొచ్చు నిజంగా. అమెజాన్ మైక్రోస్కోప్ ఇది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనం డైలీ వాడే టూత్ బ్రష్ అనమాట. నేను మైక్రోస్కోప్ వచ్చేసి నా ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. లైట్ కూడా దానికి వెళుతుంది. ఇప్పుడు మనం దీన్ని మైక్రోస్కోప్లో జూమ్ చేసి చూడబోతున్నాం ఎలా కనిపిస్తుందో. ఇంకోటి గైస్, మీరు అక్కడ చూస్తే ఒక టూత్ బ్రష్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నేను దీన్ని మైక్రోస్కోప్లో జూమ్ చేసి అయితే మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇంకోటి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, మనం టూత్ బ్రష్ మీద కొన్ని క్రిములు అయితే ఉన్నాయి. మీరు అక్కడ చూడండి. అదిగోండి గైస్, టూత్ బ్రష్ అయితే వచ్చేసి అయితే పర్ఫెక్ట్గా కాపాడుతుంది. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనం డైలీ వాడే టూత్ బ్రష్ అనమాట. నేను దీన్ని కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లేయర్ అనమాట. ఇదిగోండి టంగ్ క్లీనర్ అంటారు కదా. ఇదిగోండి గైస్, మనం వాడే బ్రష్ జూమ్ చేస్తే ఇలాగ మీకు కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడ చూడొచ్చు. అదిగోండి గైస్, ఎంత పెద్దగా కనిపిస్తుందో. గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి ఎండిపోయిన కొబ్బరి చెప్పు అనమాట. నేను దీన్ని జూమ్ చేసేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఎండిపోయిన కొబ్బరి చెప్పు మైక్రోస్కోప్లో చూద్దాం. ఇంకోటి గైస్, ఇది వచ్చేసి మనకి ఎండిపోయిన కొబ్బరి చెప్పులో చూడండి, ఏవో మనకి సెల్స్ ఏవో ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఎలా ఘోరంగా ఉందో చూడండి. ఇది వచ్చేసి ఎండిపోయిన కొబ్బరి చెప్ప. రియల్లీ చాలా బాగుంది. ఇది నైస్ జూమింగ్, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి, చాలా బాగుంది నిజంగా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లేయర్ అనమాట. దాని స్కిన్ ఏదైతే ఉంటుందో అదనమాట ఇది. ఇంకోటి గైస్, మీరు అక్కడ చూడొచ్చు. అదిగోండి, రియల్లీ ఆసమ్ గైస్. ఇంకోటి గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఒక టేకాన్ బోర్డు. దీన్ని మనం ఈరోజు మైక్రోస్కోప్లో జూమ్ చేసి చూడబోతున్నాం. మైక్రోస్కోప్కి ప్రొటెక్షన్కి ఎల్ఈడీస్ కూడా ఉన్నాయి, లైటింగ్కి. దీని ఇప్పుడు చూద్దాం రండి. ఇంకోటి గైస్, ఇక్కడ నేను చూపెడుతున్నాను కదా, అది వచ్చేసి మనకు వచ్చేసి టేకాన్ బోర్డు అనమాట. బోర్డులో చూడండి ప్రతి ఒక్క కాంపోనెంట్ వచ్చేసి ఐసీస్, చాలా మెయిన్ ఫిల్టర్స్ అన్నీ చూడండి. ఐసీ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. దాని మీద నేమ్స్ కూడా మనకు వచ్చేసి క్లారిటీగా అయితే కాబడుతున్నాయి. మీరు అక్కడ చూడొచ్చు వచ్చేసి. అదిగోండి 10010 అంట. చాలా బాగుంది. మనకి దీని మీద వచ్చేసి ట్రాక్లు కట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. వచ్చేసి రియల్లీ నైస్ మైక్రోస్కోప్ అనేది చెప్పాలి. మీరు అక్కడ చూడవచ్చు. అదిగోండి
అవి వచ్చేసి మనకి పిన్స్ అనమాట, కనెక్టర్ పిన్స్. ఇంకోటి మీరు వచ్చేసి బోర్డ్ బ్యాక్ సైడ్లో చూస్తే ట్రాక్లు అంటారు కదా, ఇదిగోండి ఇవే మనకు వచ్చేసి ట్రాక్లు అనమాట. చూడండి వచ్చేసి ఎంత నీట్గా వచ్చేసి మనకి కనిపిస్తున్నాయో, నిజంగా బాగుంది. ఇంకోటి గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక నాప్కిన్ అనమాట. ఇది దీంట్లో వచ్చేసి మనకి ఫైబర్ అయితే అల్లుతారనమాట. ఈరోజు దీన్ని మనం మైక్రోస్కోప్లో చూడబోతున్నాం. ఇంకోటి గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను మైక్రోస్కోప్లో జూమ్ చేసి చూశాను. ఇది వచ్చేసి ఒక నాప్కిన్ అనమాట. చూడండి మనకి దీంట్లో ఫైబర్స్ అయితే అల్లుతారు కదా, మనకి ఎంత జూమ్ చేసి కనిపిస్తుందో చూడండి. మీకు వచ్చేసి రియల్లీ ఆ విషయం అనుకోలేదు. దీని మీద వచ్చిన డస్ట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి వైట్ బ్లూ నాప్కిన్ కాబట్టి వైట్ ఇందుకోండి బ్లూ. ఇంకోటి మనకు వచ్చేసి వైట్ మీద కొన్ని డస్ట్ పార్టికల్స్ అయితే ఉన్నాయి. నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక మామూలు ఆర్డినరీ ఫ్లవర్ అనమాట. దీన్ని మనం వచ్చేసి జూమ్ చేసి చూడబోతున్నాం. దీని మధ్యలో న్యూక్లియస్ ఏమైనా ఇంకోటి గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కిందకు చూపించిన ఫ్లవర్ అనమాట. నేను దీన్ని వచ్చేసి మైక్రోస్కోప్లో మీకు జూమ్ చేసి అయితే చూపించడం జరిగింది. చూడండి ఒక ఫ్లవర్ వచ్చేసి మిడిల్ పార్ట్ వచ్చేసి చూడండి, ఆ మిడిల్లోనే నేను వచ్చేసి న్యూక్లియస్ అనుకుంటున్నాను. నిజంగా ఇంకో ఫ్లవర్ లేయర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి మనకి. ఇదిగోండి హలో గైస్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక లీఫ్ అనమాట. లీఫ్ని మనం వచ్చేసి జూమ్ చేసి చూడబోతున్నాం. ఇది వచ్చేసి మైక్రోస్కోప్లో మనకి ఎలా కనిపిస్తుందని. ఇంకోటి గైస్ మనమైతే మైక్రోస్కోప్లో లీఫ్ని అయితే జూమ్ చేయడమే జరిగింది. చూడండి వచ్చేసి ఎంత వరస్ట్గా ఉందో. అక్కడ వచ్చేసి బ్యాక్టీరియా ఉందన్నమాట. మీరు కావాల్సి చూడొచ్చు, లోన సెల్స్ కలిసినట్టు మనకైతే అనిపిస్తుంది కదా, అదిగోండి అవి వచ్చేసి మనకి సెల్స్ అనమాట. ఈ లీఫ్లో మనకు వచ్చేసి జైలం, ఫ్లోయమ్స్, టమాటో ఇలాగ మనకి చాలా ఉంటాయి. మీరు బయాలజీ చదువుంటే మీకు అర్థమవుద్ది. అదిగోండి వచ్చేసి ఒక లీఫ్ మీద పార్టికల్స్ చూడండి ఎలాగున్నాయో, చాలా ఇట్స్ క్రేజీగా ఉంది నిజంగా. చూడండి ఇప్పుడు నేను లీఫ్ని బ్యాక్ సైడ్ అయితే తిప్పుతాను చూడండి. అదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా వరస్ట్గా ఉంది, డస్ట్ పార్టికల్స్ కట్ట. ఇంకోటి లీఫ్ మీద ఇక్కడ బ్యాక్టీరియా కూడా ఉంది మనకు చూస్తున్నట్లయితే. రియల్లీ చాలా బాగుంది. మైక్రోస్కోప్ వచ్చేసి జూమింగ్ క్వాలిటీ అయితే బాగుంది నిజంగా. హెచ్డి క్వాలిటీలో జూమ్ అవుతుంది, మీరు అక్కడ చూడొచ్చు, నిజంగా అబ్జర్వ్ చేయొచ్చు. రియల్లీ చాలా బాగుంది ఇది. అలాగే మీరు అక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వచ్చేసి నా జుట్టు మీద పెట్టి నా హెయిర్ని అయితే జూమ్ చేసి చూపిస్తాను. ఇది కూడా వచ్చేసి నా హెయిర్ అనమాట. నా హెయిర్ చూడండి వచ్చేసి ఎంత జూమ్ ఎలాగుందో. వచ్చేసి నేను నా హెయిర్ని మైక్రోస్కోప్లో చూస్తున్నాను. చూడండి వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా ఉందో మన హెయిర్ వచ్చేసి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి అలాగే మనం మీ మైక్రోస్కోప్ని మీ ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఇది కూడా మనకు వచ్చేసి దీంతో పాటు ఒక యూఎస్బీ కేబుల్, ఒక ఓటీజీ అయితే ఇస్తారు. ఆ ఓటీజీకి ఆ మైక్రోస్కోప్ని ఒక ఓటీజీ కనెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి 2 పిన్స్ అయితే ఉంటాయి. మీకు టైప్ అయితే టైప్ సి, మామూలు పిన్ అయితే మామూలు పిన్. మన టైప్ సి ఫోన్ కాబట్టి టైప్ సి ఫోన్ అయితే నేను కనెక్ట్ చేశాను. ముందు దీనికి మైక్రోస్కోప్లో పవర్ పాస్ అవ్వాలంటే మీరు ఓటీజీ ఆన్ చేసుకోవాలి. మైక్రోస్కోప్లో అది చేయమని చూడండి, వచ్చేసి ఎలాగుందో నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. మనం వచ్చేసి ఒక చిన్న చీమని వచ్చేసి మామూలుగా చూస్తే దాన్ని ఏదో చీమనుకుంటాం, కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే చూడండి వచ్చేసి ఎలాగుందో. అది వచ్చేసి మెల్లగా దానికి మూమెంట్ అవుతుంది, మీరు అక్కడ చూడవచ్చు. మీకోసమే చీమని తెచ్చి అలా మైక్రోస్కోప్లో చూపిస్తున్నాను. ఆ చీమ వచ్చేసి మనకి ఎలా కాపాడుద్దని. ఇదిగోండి మనకి చీమ అయితే కదులుతుంది, అనుకోండి మీరు అక్కడ చూడవచ్చు. నిజంగా చాలా బాగుంది ఇది. హలో గైస్, మన వీడియో కానీ మీకైతే నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేయండి. నేను నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందు చాలా ప్రాజెక్ట్స్, ఇంకా అన్బాక్సింగ్, ఇంకా కాంపరెన్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.